మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటనకు రానున్నారు. గ్రేటర్ వరంగల్ అభివృద్ధిపై పలు పనులపై అక్కడ సమీక్ష నిర్వహించున్నారు. అభివృద్ధి పనులతో పాటు ఇక్కడ ఏ సమస్యలు ఉన్నాయో ఇప్పటికే డిపిఆర్లు తెప్పించుకున్న నేపథ్యంలో దానిపై కూడా రివ్యూ మీటింగ్ కూడా జరగబోతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ రోజు ఉదయం నుండి అన్ని ఏర్పాట్లు మాత్రం పోలీసులు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతానికైతే మధ్యాహ్నం 12:40 హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి ఇక్కడ హెలికాప్టర్ ద్వారా బయలుదేరినటువంటి రేవంత్ రెడ్డి ఇక్కడ పరకాల నియోజకవర్గంలోని షాయంపేట మండలం అక్కడ ఈ టెక్స్టైల్ పార్క్ మెగా టెక్స్టైల్ పార్క్ దగ్గర అక్కడ దిగి అక్కడ ఉన్నటువంటి 1:30 ఇక్కడికి రానున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ టెక్స్టైల్ పార్క్లో ఎలాంటి సమస్యలు ఎందుకు ఇంత ఆలస్యం అవుతుందన్నటువంటి దానిపై కూడా ఇప్పటికే పలు సమాచారం తెలుసుకున్నటువంటి సీఎం దానికి వీలైనంత వరకు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అలాగే తెలంగాణకే ఒక తలమానికంగా నిలిచినటువంటి ఆ ప్రాంతాన్ని కూడా అందరికీ అందుబాటులో ఉంచే విధంగా చూస్తున్నారు. ఇప్పటికే వ్యాపార వాణిజ్య రంగంలో వస్త్ర వ్యాపార రంగంలో కూడా ప్రపంచ ప్రఖ్యాతిగాంచేటువంటి టెక్స్టైల్ పార్కు ఎంతో ఉన్నతమైనటువంటి లక్ష్యంతో ఏర్పాటు చేశారు. దాన్ని అందుబాటులో తీసుకొచ్చే విధంగా కూడా ప్రయత్నం చేస్తున్నారు. అక్కడి నుండి డైరెక్ట్గా అక్కడ దాదాపు 1:30 నుండి 1:50 వరకు అక్కడ టెక్స్టైల్ పార్క్ను సందర్శించిన అనంతరం 1:50 అక్కడి నుండి బయలుదేరి ఇక్కడ వరంగల్లో ఉన్నటువంటి మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని సందర్శించి అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏమి ఉన్నాయి, ఇంకా ఎందుకు లేట్ అవుతుందన్న దానిపై కూడా ఇక్కడ వీళ్ళు సమీక్షించి ఆ హాస్పిటల్ ఎప్పుడులోగా అందుబాటులోకి రావాలన్నటువంటి ఒక ప్రణాళిక కూడా చేయబోతున్నారు. దానికి సంబంధించి ఇక్కడ మరొకసారి 2:10 నుండి 2:30 కూడా ఇక్కడ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని కూడా సందర్శించి ఆ తర్వాత అక్కడి నుండి నేరుగా ఇక్కడ మహిళా శక్తి క్యాంటీన్ను ఓపెన్ చేసేటువంటి పరిస్థితి. అక్కడి నుండి కరెక్ట్ 3 గంటలకి కలెక్టరేట్ చేరుకుంటారు. 3 గంటలకి కలెక్టరేట్ చేరుకున్న తర్వాత ఇప్పటికీ రివ్యూ మీటింగ్ అంటే మొత్తం సమీక్ష నిర్వహించున్నారు. వరంగల్లో ఇప్పటికే ఏ ప్రభుత్వం వచ్చినా ఎన్నో హామీలు ఇచ్చాయి. ఇక్కడ హైదరాబాద్ తర్వాత సెకండ్ క్యాపిటల్ ఆఫ్ తెలంగాణగా దీన్ని అభివర్ణిస్తున్నటువంటి నేపథ్యంలో వరంగల్ నగరంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి, నిజంగా సెకండ్ క్యాపిటల్గా చేయాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై కూడా ఒక సమీక్ష నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే డిపిఆర్లు సిద్ధం చేసుకున్నారు. వరంగల్లో కూడా ఫ్లడ్స్ వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్తో పాటు అనేక అభివృద్ధి పనులపై కూడా సమీక్ష చేయనున్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అధికారులు కూడా అన్ని సిద్ధం చేసుకున్నారు. స్థానిక సమస్యలు అంటే గ్రేటర్ వరంగల్ పరిధిలో అంటే ఇప్పుడు వర్ధన్నపేట నియోజకవర్గం అలాగే వరంగల్ ఈస్ట్ అండ్ వెస్ట్ నియోజకవర్గాలకు సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలు అలాగే ట్రై సిటీ కూడా గ్రేటర్ వరంగల్ పరిధిలోనే వస్తుంది. ఇటు కాజీపేట అలాగే హనుమకొండ వరంగల్ ఈ ప్రాంతాల్లో కూడా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి, ఎందుకంటే ప్రతి ప్రభుత్వం తమ మార్కును చూయించుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కొక్క ప్రత్యేకంగా ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ప్రత్యేకమైనటువంటి విధానాలతో ముందుకు వెళ్లాలని యోచిస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేని పక్షంలో కొత్తగా తమ మార్కును చూపించే విధంగా వరంగల్ లోపల అభివృద్ధి కార్యక్రమాలకు గ్రేటర్ వరంగల్ పరిధిలో కూడా చేయనున్నారు. దీనికి సంబంధించి ఇక్కడ ఎన్నో అంచనాలు కూడా నెలకొన్నాయి. ఇక్కడ గ్రేటర్ వరంగల్ పరిధిలో ఉన్నటువంటి అధికారులు నాయకులు కూడా పలు సమస్యలపై కూడా డిపిఆర్లు సిద్ధం చేసి రేవంత్ రెడ్డి గారికి వివరించనున్నారు. దీనికి సంబంధించి మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5:30 వరకు ఇదే కలెక్టరేట్లో హనుమకొండ కలెక్టరేట్లో కూడా సమీక్ష నిర్వహించబోతున్నారు. దానికి సంబంధించి మొత్తంగా ఇప్పటికీ ఒక స్పెసిఫిక్ ప్రణాళికను కూడా వీళ్ళు సిద్ధం చేసుకొని రేపు రాబోయే రోజుల్లో అంటే రాబోయే 20 ఏళ్లలో వరంగల్ నగరం ఎలా ఉండాలన్న దాని మీద కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలు అయితే సిద్ధం చేసుకున్నారు. దానికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. ఆ తర్వాత ఇక్కడ 5:40 నుండి 6:10 సమయం వరకు ఒక ప్రైవేటు ఆసుపత్రిని కూడా ప్రారంభించడానికి వెళ్తారు. ఆ తర్వాత అక్కడి నుండి నేరుగా ఇక్కడ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల హెలిప్యాడ్కి చేరుకొని 6:10 అక్కడి నుండి నేరుగా బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సమస్యలపై కూడా ఒక రివ్యూ మొత్తం జరగబోతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే మళ్ళీ సమీక్ష నిర్వహించకుండా ముందస్తు ప్రణాళికగా అందరూ ఇప్పుడు అధికారులు అలాగే ఎమ్మెల్యేలు ప్లస్ స్థానిక నాయకులు కూడా కలిసి సమగ్ర అభివృద్ధికి ఒక ప్రణాళికలు గ్రేటర్ వరంగల్ నగర అభివృద్ధికి ప్రణాళికలు కూడా రూపొందించబోతున్నారు. దీనికి సంబంధించి ఈరోజు వరంగల్ పర్యటన షెడ్యూల్ ఇలా ఉంది. అయితే దీనికి సంబంధించి భద్రతా ఏర్పాట్లను కూడా మనం క్షుణ్ణంగా పరిశీలించవచ్చు. ఎందుకంటే దాదాపు మొన్న రావాల్సినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ రోజుకి పోస్ట్ పోన్ అయింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని భద్రతా ఏర్పాట్లు కూడా చాలా ఎక్కువగా చేస్తున్నారు. ఎందుకంటే జెడ్ కేటగిరీ భద్రత ఏర్పడినటువంటి నేపథ్యంలో ఎలాంటి
అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎవరైనా ఆందోళనలు కూడా చేసేటువంటి ఒక నేపథ్యంతో ముందస్తుగా అదుపులోకి కూడా కొంతమందిని తీసుకున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళని కూడా హౌస్ అరెస్ట్ చేసినటువంటి నేపథ్యం అయితే ప్రస్తుతానికి కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా వరంగల్ నగర పర్యటన ఒక గొప్ప అనుభూతిగా మిగిలిపోతుందని చెప్పి ఒక స్థానిక ఎమ్మెల్యేలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించి ఓవరాల్గా ఒక ప్రణాళికలు కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి. హనుమకొండ కలెక్టరేట్ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.